ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మురంగ దోస అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది. హెల్త్‌కి అయితే చాలా మంచిదన్నట్టు. సో, మురంగ పొడి అంటే మునగాకు పొడి అండి అంతే. సో, నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. మునగాకు పొడి కావాలంటే మునగాకు పొడి రెసిపీ అయితే మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. వెళ్ళి చూడండి. ఇంకా దోస పిండి ఉంది కదా! సో, మనకు కావాల్సిన సైజులో దోసలైతే వేసేసుకొని పైనుంచి మునగాకు పొడి అయితే ఫుల్‌గా వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకుంటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పైనుంచి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ దోసకి చట్నీ అక్కర్లేదండి. ఉట్టినే తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ వేసుకున్నాక ఘీ అన్నా, ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. అది మన చాయిస్ అండి. నేనైతే ఆయిల్ వేశాను. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి ఇలా అప్లై చేసిందంటే ఈ స్పైసెస్ అంతా కూడా దోసకు మంచి పట్టుకుంటుంది. తింటుంటే మస్తు అనిపిస్తది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో, మునగాకు అంటే ఇయాల పిల్లలు తినట్లేదు కదా! సో, అలా ఇలా వేసిస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. కొబ్బరి చట్నీతో కూడా